హలో ఎవ్రీవన్, ఈరోజు సర్వపిండి నవజీన్యంలో చేసి చూపిస్తున్నామండి. లెస్ ఆయిల్ తోటి ఎలా చేయాలో చూద్దాము. దీంట్లో ఏమేమి కావాలి అంటే వరిపిండి, కొంచెం బ్రష్ చేయనికి ఆయిల్, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం పొడి, పసుపు, ఇవన్నీ అండి. మనకు తగినంత వేసుకుందాం. 1 కప్పు బియ్యపు పిండి, పసుపు మనకు తగినంత, కారము మనకు రుచికి తగినంత, ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాము. అన్ని ఇట్లా కలిపేసుకొని తగినంత కలుపుకుందాం. ఇప్పుడు ఇట్లా ముద్దలా కలిపేసుకొని మనం 24 ఈ రేషియో వాక్లో పెట్టేసుకుందాం. 24 రోస్టర్లో పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ బ్రషింగ్ లాగా చేసుకుందాము. ఇట్లా లడ్డులా చేసుకొని కొట్టాలి. చూడండి, ఇట్లా బొక్కలు పెట్టుకుంటే మంచిగా అందులో బాగా ఉడుకుతుంది అన్నట్టు. అందుకే నవజీన్యం అండి. నవజీన్యం మీద ఇది రోస్టర్ పెడుతున్నాను, 24 రోస్టరు. ఇప్పుడు ఇది స్విచ్ ఆన్ చేసుకున్నాము. సిక్స్ లెవెల్ ఇప్పుడు ఆయిల్ లేదండి దీంట్లో. 6 లెవెల్ పెట్టేసుకొని ఇది ఫ్రీ హీట్ చేసుకుందాము. ఇది రోస్టింగ్ విండో. చూడండి, రోస్టింగ్ విండో కంప్లీట్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసేసుకుందాము. చేసుకుందాం నవజీన్యం. చూడండి, క్యాప్ ఇట్లా పెట్టేసుకొని స్టాండ్ లాగా ఈ రోస్టర్ అనేది దీని మీద పెట్టేసుకుందాము. బ్రష్ చేసుకుందాము లైట్గా. మనమైతే ఎక్కువ ఆయిల్ వేసుకొని చేసుకుంటాం కదా, దీనికి అవసరం లేదండి. బ్రష్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇది బటర్ పేపర్ అండి. ఇది ఇప్పుడు దీని మీద పెట్టేసుకొని నవజీన్యం పైన బోర్లు ఇద్దామండి. ఎందుకంటే ఈ నవజీన్యం 2 in 1గా చేసుకోవచ్చని ఇప్పుడు లెవెల్ 2లో పెట్టేసుకుందాం. చూడండి, లెవెల్ 2 పెట్టేసుకొని ఆడియోతో 8 minutes పెట్టుకుందాము. దమ్ పెట్టేసుకుందాము.
దీని మీద బేకింగ్ విండో మీద 8 మినిట్స్ పెట్టుకుందాము. 8 మినిట్స్లో మనకు సర్వపిండి రెడీ అయిపోతుంది. చూడండి, ఇది కంప్లీట్ అయిపోయింది. మనకు సింబలో ఇది కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇలా కూడా మనం తీసుకోవచ్చు ఈజీగా కూడా. అదే మన దానికేమో స్టిక్ అవుతుంటుంది ఎంత ఆయిల్ పోసినా సరే. ఇప్పుడు నేను అసలు ఆయిల్ బ్రష్ చేసినాను, ఎంత బాగా వస్తుందో చూడండి. మళ్ళీ ఎంత బాగుందో కాలుతుందండి.